అయితే వీడియోని అయితే చూసారు కదా, ఫుల్ వీడియో వచ్చేసరికి అయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, మీరు అక్కడి నుంచి అయితే ఫుల్ వీడియోని అయితే చూడొచ్చు. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అయితే నా అయితే రిక్వెస్ట్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ అయితే మీకైతే వస్తాయి. ఫ్రెండ్స్ అయితే లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ లింక్ అయితే ఇచ్చేసాను, దాన్ని అయితే ఇన్పుట్ చేసుకోండి. సింపుల్గా ఇలా ఇన్పుట్ చేసుకున్నారంటే లింక్ మీద క్లిక్ చేస్తే ఇన్పుట్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీకు ప్రాజెక్ట్ 2 అని అయితే ఉంటుంది ఇలా. ఓకే, మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇప్పుడు మీకు ఒక 2 ఫొటోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ కింద ఈ ఫోటో ఉంది కదా, రౌండ్ ఫోటో అయితే అవుపిస్తుంది చూడండి, దాని మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మీరు దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకునే ఏంది, ఇలా సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఏదైతే మీకు నచ్చిన ఇమేజ్ ఉందో, సపోజ్ నేనైతే ఈ ఇమేజ్ తీసుకుంటున్నాను, ఈ ఇమేజ్ అయితే సెట్ కాదు. ఓకే, ఈ ఇమేజ్ అయితే తీసుకుందాం. ఓకే, ఈ ఇమేజ్ అయితే పెట్టేసిన తర్వాత ఇలానైతే మీరు 2 ఫింగర్స్ తోటి అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఇలానైతే అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీకు కొన్ని ఫొటోస్కి ఏం చేస్తారంటే ఇలా ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఫోటో ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద చేసి కాపీ ఎఫెక్ట్ అయితే తీసుకోండి. చేసుకున్న తర్వాత సెకండ్ ఇమేజ్ ఉంటుంది చూడండి. ఓకే, ఇట్లా సెకండ్ ఇమేజ్ ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ సెకండ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళండి, ఈ స్టార్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇంకో ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా ప్లస్ మీద క్లిక్ చేసేయండి, ఇలానైతే ఇమేజ్ అయితే యాడ్ అయిపోతుంది. ఓకే, ఇలా ఇమేజ్ యాడ్ అయింది కదా. ఓకే, ఇక్కడ ఇమేజ్ యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఇమేజ్కి ఇది తీసేయండి, రిమూవ్ చేసేయండి. ఓకే, ఒక ఇమేజ్కి అయితే పెట్టేసేయండి, ఇంకో ఇమేజ్కి అయితే తీసేయండి. ఇలానైతే మీకు నీట్గానైతే కనిపిస్తుంది. మీరు లిరిక్స్ ఏంటంటే ఒక ఇమేజ్కి బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ పెట్టేసేయండి, ఇంకో ఇమేజ్కి ఏమో నార్మల్ ఇమేజ్. ఈ ఇమేజ్ కూడా చూడండి, చేంజ్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి, ఇంకో ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడనైతే సింపుల్గా అయితే 3 డాట్స్ మేక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసేయండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇలానైతే ఒక ఇమేజ్ కాకుండా ఇంకో ఇమేజ్కి అయితే ఇలానైతే లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోండి. మీరు ఇలా నీట్గా అయితే లాస్ట్ వరకు ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా ఇలానైతే యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి వీడియోని అయితే మీకు నచ్చిన క్వాలిటీలో అయితే ఎక్స్పోర్ట్ చేసుకుని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై.